వీడియోలో బీడ్ వర్క్ ఐటమ్ సోఫా అల్లే విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. పూర్తిగా మనకి సోఫా అయితే ఈ వీడియోతో పూర్తయిపోతుందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. నమస్తే అండి, పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో సోఫా అల్లే విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. పార్ట్ 3లో షీటల్ వేసాము, ఇది డిజైన్ ఎలా వేయాలి అని చెప్పేసి షేర్ చేశాను. రైట్ నేను అల్లాను, లెఫ్ట్ సేమ్ ఇలాగే అల్లేసేయండి, నేను అల్లేస్తానని చెప్పాను. నేనైతే అల్లేసి రెడీ చేశానండి. మీరు కూడా చక్కగా ఇలా రెడీ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో మనకు కావాల్సినవి వైట్ బీడ్స్, వైలెట్ కలర్ బీడ్స్, ఈ రెండు కావాలి. ఓకే అండి, సేమ్ మెటీరియలేనండి, ఇంకా వైట్ బీడ్స్ ఒకటి యాడ్ అవుతున్నాయి ఈ వీడియోకి. ఇంకా అల్లికలోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇంకా ఇక్కడ మనం 7 బీడ్స్ అయితే ఉన్నాయి. చూడండి, 1 2 3 4 5 6 7 ఆపోజిట్ ఇటు కూడా 1 2 3 4 5 6 7 ఉంటాయి. 7 బీడ్స్లో మధ్య బీడ్స్ చూడండి, 1 2 3 4 5 బీడ్స్ ఉంటాయి. ఇక్కడ డిజైన్ వచ్చేసింది ఇలా రైట్ టు లెఫ్ట్, మిడిల్లో మాత్రం 1 2 3 4 5 ఉంటాయి. ఈ 5 బీడ్స్కి మనకు ఇప్పుడు అల్లాలి, ఓకేనా. ఇదిగోండి, ఇక్కడ ఎక్కించేస్తున్నాను వైర్ అనేది. ఇక్కడ ఫస్ట్ బీడ్లోకి తీసుకెళ్ళిపోతున్నాను. ఈ 5 బీడ్స్కి చెప్తానండి. ఫస్ట్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఇటు ఈ బీడ్ ఉంది, ఇక్కడ ఈ బీడ్, 2 బీడ్స్ ఇక్కడ బేస్ అయినాయి. 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ ఈ బీడ్లో నుంచి ఇలా పట్టుకోండి, మనకు కన్వీనియంట్గా తిప్పుకుంటామేనండి. ఈ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేసి ఎమ్మటే సెకండ్ బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. దీన్ని మొత్తం పూర్తి చేస్తున్నాం అన్నమాట. ఈ బీడ్లో నుంచి ఇలా థర్డ్ బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేసాను. ఇలా బెండ్ చెయ్యండి, ఇబ్బంది ఏమి ఉండదు మనకి. దీనికి మనకు కన్వీనియంట్ లేకపోతే కొంచెం ఇలా బెండ్ చేసేసుకోండి, మనకి అవకాశం ఉండదండి, తర్వాత మరలా యథాస్థితికి వచ్చేస్తాయి, ఓకేనా. ఫోర్త్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫిఫ్త్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేసానండి. ఇక్కడ తీసుకొచ్చేసిన తర్వాత ఎమ్మటే స్టాండింగ్ బీడ్ ఉంటుంది, దీనిలోకి కూడా తీసుకొచ్చేయండి. కొంచెం టైట్గా లాగేసేయండి. ఇక్కడ మాత్రం ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి, కేవలం 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా ఓకే అండి, మరలా పైకి తీసుకొచ్చేసేయండి. నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంది చూసారా, ఇక్కడ ఇంకొక బీడ్ ఉంది, ఈ స్టెప్ కూడా వేసేద్దాం. మనకి ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత పైన బీడ్స్ చూడండి, 1 2 3 4 5 బీడ్స్ అయితే రావాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఉంది వైర్ అనేది, ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇదిగోండి 2 బీడ్స్. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకురావటం, ఇలా యాడ్ చేసేయటమేనండి, మొత్తం యాడ్ చేసేయండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఎలాగో చెప్తాను, మీతో మాట్లాడుతూ ఉంటాను, యాడ్ చేసేయండి. ఇప్పుడు మీకు నేను షేర్ చేస్తుంది సింగిల్ సిట్టింగ్ సోఫా కదండి. డబల్ సిట్టింగ్ అల్లుకోవాలన్నా, త్రిబుల్ సిట్టింగ్ అల్లుకోవాలన్నా మీరు ఈ సింగిల్ సిట్టింగ్ సోఫా చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే నేను బ్రీఫ్గా చెప్పేస్తానండి, మొత్తం అల్లికంతా ఇదే వస్తుంది, కానీ మనకి ఈ సిట్టింగు సెట్ చేయటంలోనే తేడా ఉంటుంది. ఈ పెద్ద సోఫా ఉంది కదా, ఇది అల్లే విధానంలోనే తేడా ఉంటుంది. చిన్న చైర్స్ ఉన్నాయి చూసారా, అవి సింగిల్ సిట్టింగ్ అయినా, డబల్ సిట్టింగ్ అయినా, త్రిబుల్ సిట్టింగ్ అయినా ఎన్ని అల్లుకోవాలి, ఎంత పెద్ద సోఫా అల్లుకోవాలన్నా మనకి చిన్న కుర్చీలు ఒకటే అల్లికండి.
ఓకేనా. అందుకని మీరు ఇప్పుడు పార్ట్ 3 కాబట్టి ఈ 3 వీడియోలు పెద్ద వీడియోలు మిస్ అవ్వకండి. పెద్ద సోఫా అల్లుకోవాలి అంటే డబల్ సిట్టింగ్ కానీ ఏదైనా అల్లుకోవాలంటే. ఓకేనా. ఎంత ఈజీగా ఉందండి, చాలా అందంగా ఉంటుందండి. మీకు నచ్చిన కలర్తో అల్లుకోవచ్చు. పార్ట్ 3లో తమ్మనేలు చూశారు కదా, ఎన్ని రంగులైనా మనం అల్లుకోవచ్చు సింగిల్ కలర్తో. ఇదిగోండి లాస్ట్ బీట్కి వచ్చేసాను, కలికిలోకి వచ్చేయండి. ఇదిగోండి ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. 1 2 3 ఉన్నాయి, 1 బీడ్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఇలా ఇలా నెక్స్ట్ పైకి తీసుకొచ్చేసేయాలి. మరలా మీకు 5 బీడ్స్ వస్తాయండి. 1 2 3 4 5. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయ్యేటప్పటికి 5 బీడ్స్ వచ్చాయి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఈ ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ టైట్గా అల్లుకోవాలి. మనకి ఇక్కడ చక్కగా ఇలా ముందుకి రాకుండా లూజు లేకుండా అల్లుకోండి షీట్ అనేది ఇక్కడ. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ ఈ రౌండ్ ఉంది కదండి, దీనిలో 2 బీడ్స్ ఉంటాయి. 1 2 ఈ 2 బీడ్స్కి కూడా మనం వేసేయాలి. ఈ బీడ్కి జాయింట్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఈ బీడ్కి జాయింట్ ఇచ్చుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 5 బీడ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 ఉన్నాయి. 5లో ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాం. ఆల్రెడీ ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఇలా సెకండ్ బీడ్కి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇలా మొత్తం వేసేయటమేనండి. ఇక్కడ ఎలా వేసామో సేమ్ ఇలాగే వేసేయండి. మీతో మాట్లాడుతూ సెట్ గురించి. ఫర్నిచర్ సెట్లోనండి సింగిల్ కలర్తో అల్లుకుంటారు కాబట్టి మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. పార్ట్ 3 తమ్నెయిల్ చూశారు కదా, ఎన్ని కలర్స్తో సోఫాలు అల్లుకోవచ్చో. అలా లైట్ కలర్ వేసుకోవచ్చు, డార్క్ కలర్ వేసుకోవచ్చు అండి. మనకి నచ్చిన కలరు, మన దగ్గర ఉన్న కలర్స్ని బట్టి మనకి నచ్చిన కలర్ని బట్టి అల్లేసుకోవచ్చు అండి. ఈ కలరే వేసుకోవాలని రూల్ లేదు. ఓకేనా. ఇలా చాలా ఈజీగా ఉంటుందండి. చూస్తుంటే మనకి కొంచెం కష్టమేమో అనిపిస్తుంది. మీరైతే ఒక రోజులో ఒక సోఫా అల్లేసుకోవచ్చు అండి. అంటే బాగా పొద్దున్నుంచి సాయంత్రం కూర్చుంటే అయిపోతుంది. లేదు చక్కగా 2 రోజుల పాటు అల్లుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. అల్లికైతే చాలా ఈజీ అండి. ఏది అల్లుకున్నా అండి, ముందు సింగిల్ సోఫా అల్లుకున్నా, సింగిల్ సిట్టింగ్ అల్లుకున్నా 2 అల్లుకోండి అబ్బా, బాగుంటాయి. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసాను, దీనిలో తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 1 బీడ్ యాడ్ చేసేటవేనండి. ఇంకా ఇలా థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ స్టెప్ కూడా వేయాలి. పైకి తీసుకొచ్చేస్తున్నాను నీడిల్ని. ఇలా ఇదిగోండి ఇలా వేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ బీడ్లోకి ఇక్కడ కూడా మీకు 5 రావాలి. 1 2 3 4 5 రావాలి. ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా ఇక్కడ 1 2 ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఒకసారి చూడండి, ఈ రౌండ్ ఉంది కదా, ఈ పై బీడ్. ఓకేనా. ఈ బీడ్లో నుంచి ఇలా వచ్చేసేయండి. ఫస్ట్ బీడ్కి వేసేసాము. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నానండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలండి. ఇలా నెక్స్ట్ ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను.
ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. కొంచెం టైట్గా లాగేసేయండి, లూజ్ అనేది ఉంచొద్దు. నిలబడిపోవాలండి, మనం లోపల చైర్ అనేది నిలబడాలన్నమాట. ఇక్కడ టొంగడోలుగా ఇది ఉండకూడదండి, ఈ జాయింట్. 5th బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళానండి. ఈ స్టెప్లో లాస్ట్ బీడ్. ఇక్కడ ఈ రౌండ్ ఉంది కదా, దీనిలో ఇంకొక బీడ్ తీసేసుకోండి ఇలా. ఓకేనా? 1 2 3 ఉన్నాయి, కేవలం 1 బీట్ మాత్రమే యాడ్ చేయాలి. అయిపోయిందండి. ఇంకా మనకి వెనక భాగం జాయింట్ అయితే ఇచ్చేసాం. కింద భాగానికి తీసుకొచ్చేసి నాటు వేసేయండి. ఇక్కడే నాటు వేస్తే మీకు లూజ్ వచ్చేస్తుంది. ఈ కిందకి తీసుకొచ్చేయండి. ఇంకా అల్లికైతే అయిపోయింది ఇలా. ఇంకా నాట్ అనేది వేసేయాలి కాబట్టి ముందుకు తీసుకొచ్చేయండి. ఇక్కడ వేద్దాం. ఈ మధ్య వైరుకు తీసుకోవాలి నాట్ అంటే. ఇలా లాగేసేయండి, ఫస్ట్ లాగండి, టైట్ వచ్చేస్తుందండి మొత్తం. ఇలా ఏలుతో సూదిని ఇలా పట్టుకోండి. ముడి చూడండి, 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ 6 టైమ్స్. ఎందుకంటే వైరు సింగిల్ తీసుకున్నాను కాబట్టి. డబల్ తీసుకుంటే 2 టైమ్స్ అయితే సరిపోతుందండి. ఇలా ఇలా కిందకి ఈ ఏలుతో దీన్ని ఇలా లాగేసేయండి. లాగి ఒక 2 బీడ్స్లోకి వైరుని తీసుకెళ్ళిపోండి, ఇలాగే కట్ చేయకుండా. ఇక్కడ కట్ చేసేయాలి. ఓకే అండి, వెనక మనకి రెడీ అయిపోయింది. వెనక భాగం మొత్తం జాయింట్ అయితే ఇచ్చేసాం ఈ రెండింటికి. ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది. ఓకేనా? నీట్గా ఉండాలి, చక్కగా కరెక్ట్గా. మరలా మనకి పైకి 1 2 3 4 5 రావాలి. ఇదిగోండి పైన జాయింట్ ఇలా అనమాట. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఈ సోఫాకి కోళ్ళు వేయాలి ఇక మనం. ఓకేనా? కోళ్ళు అనొచ్చు, కాళ్ళు అనొచ్చు, మన ఇష్టం అండి. మాకైతే ఇక్కడ కోళ్ళు అంటారు. మంచం కోళ్ళు, కుర్చీ కోళ్ళు అంటారు కదా, ఇవి కోళ్ళు. నేను మన ఒక సబ్స్క్రైబర్ కామెంట్ బాక్స్లో పెట్టారండి, ఇవి కాళ్ళు అండి, కోళ్ళు కాదు అన్నారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం పిలుస్తారండి. ఓకేనా? మాకైతే ఇక్కడ కోళ్ళు అనే అంటారు. వీటికి మనం వైట్ బీడ్స్ తీసేసుకుందామండి. ఈ భాగం వేసేయాలి. ఇంకా నేను ఒకటి వేసి చూపించేస్తాను, నెక్స్ట్ మీరు వేసేద్దురు. నాటు వేసేసుకుంటున్నానండి. మరలా అక్కడ కట్ చేసి ఫ్రెష్గా ఎక్కించేసుకుందాము. ఇదిగోండి ముడి చూడండి, ఇలా అల్లేసేటివేనండి, లాగకుండా దీన్ని ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవటమే. కొంచెం ఇలా పెట్టేసి మనం లాగేసేయాలి. ఇలా మధ్యకు ఇలా ఒక రౌండెళ్ళి దగ్గరికి 3 మనకి ఏర్పడిపోద్ది. ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఓకే అండి, ఇంకా ఎక్కడెక్కడ వేయాలో చూద్దామండి. ఇదిగోండి అడుగు భాగంకి తిప్పేసేయండి ఇలా. సోఫా అడుగు భాగం వైట్ బీడ్స్ తీసేసుకుంటున్నానండి నేను. ఈ 4 బీడ్స్కి వేయాలండి. కార్నర్లో 4 బీడ్స్ ఉన్నాయి చూసారా, చివరిన ఆ చివరి 4 బీడ్స్కి వేయాలి. 1 2 3 4 ఆ 4 బీడ్స్కి ఫస్ట్ వేయాలి. సెకండ్ 1 2 3 ఆ కార్నర్ వేసేయాలి. థర్డ్ ఈ కార్నర్ వేసేయాలి. ఫోర్త్ ఈ కార్నర్ వేసేయాలి. ఓకే అండి, ఇంకా ఎలా వేయాలో చూద్దామండి. ఇదిగోండి అడ్డు లేకుండా నేను ఇక్కడ ఎక్కించుకుంటున్నా. నాకు ముడి అనేది అడ్డు లేకుండా మనం ఈ 4 బీడ్స్కి వేయాలి కాబట్టి నేను ఇక్కడి నుంచే మొదలు పెట్టేస్తాను అనమాట. ఓకే అండి, ఇదిగోండి ఇక్కడ 1 2 3 4 ఈ 4 బీడ్స్కి వేస్తున్నాను. 1 బీడ్లోకి నీళ్ళు తీసుకొచ్చేసానండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, వైట్ బీడ్స్ తీసుకోవాలండి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 3 + 1 4. ఇలా నెక్స్ట్ సెకండ్ బీట్లోకి నీళ్ళు తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లో బయటకు వచ్చేయండి. ఇలా థర్డ్ బీడ్లోకి నీళ్ళు తీసుకొచ్చేస్తున్నానండి.
ఇక్కడ 1-2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. టైట్గా లాగేసేయండి. ఇక్కడ ఈ పై బీడ్, వైట్ బీడ్ కనిపిస్తుంది చూసారా, దీనిలో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ 1-2-3 బీడ్స్ ఉన్నాయి, కేవలం 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఇలా నెక్స్ట్ పైకి తీసుకొచ్చేయాలి. ఇలా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి చూసేయండి. ఈ బీడ్తో కూడా కలిపి 4 బీటల్లే రావాలి మనకి. 1 2 3 4 ఎటు చూసినా 4 రావాలి. 4 సైడ్స్ 4 రావాలి. చూసారు కదా, ఇలా పైన కూడా మీకు 4 రావాలి. ఇలా నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3. ఇలా సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 2 బీట్స్ యాడ్ చేసేటివేనండి. ఇక్కడ 2 ఉన్నాయి కదా, 2 బీట్స్ యాడ్ చేసేటివి. ఇలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఈ పై బీడ్లోకి నిలువు బీడ్ ఉంది కదా, దానిలో కూడా తీసుకొచ్చేయండి. ఇలా ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి, 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నీడిల్ని పైకి తీసుకొచ్చేయండి. మనకి ఈ హైట్ సరిపోతుందండి. సాఫ్ట్కి ఈ హైట్ సరిపోతుంది. ఎందుకంటే సెట్ అనేటప్పటికి మళ్ళీ పొడవు ఉండవు కదండి, కొంచెం పొట్టిగానే ఉంటాయి వీటికి కోళ్ళు. అందుకని చెప్పి మనం 2 స్టెప్స్తో సరిపెట్టేయచ్చు. నెక్స్ట్ ఇవి విడివిడిగా ఉన్నాయి కదండి బీడ్స్ అనేవి, ఒక్కసారి కలిపేసేయండి. కొంచెం టైట్గా ఉండాలి అంటే 2 సార్లు తిప్పేసేయండి. ఇలా మొత్తం వైర్తో ఇలా 2 టైమ్స్ తిప్పండి. అబ్బా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. పదే మనం తీసి పెడుతూ ఉన్నానండి, ఇబ్బంది లేకుండా చక్కగా ఇలా 2 సార్లు తిప్పేస్తే స్ట్రాంగ్గా ఉంటే నిలబడతాయండి. సోఫా అనేది నిలబడుతుంది. సోఫా మొత్తం వీటి మీదే కదా ఆధారపడి ఉండేది, ఈ కోళ్ళు మధ్య మీదే ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఇలా ఇంకా నాట్ వేసేద్దామండి. ఇంకా నేను 2 టైమ్స్ అయితే తిప్పేశాను. ఇదిగోండి చూడండి, ఇలా 2 టైమ్స్ 2 స్టెప్స్ అయితే మనం వేసేసాం 4 బీట్ మెథడ్తో. ఇంకా కిందకి తీసుకురండి. తీసుకొచ్చేసి ఇదిగోండి ఈ బీడ్లో నుంచి ఇక్కడ ముడి వేసేయండి. ఇక్కడ మాత్రం ముడి వేయద్దు, ఇక్కడే లూజ్ వచ్చేస్తుందండి మనకి. ఇక్కడ వేసేయండి. చూసారు కదా, ఇక్కడ 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ సరిపోతుంది. ఇక్కడ 4, ఎందుకంటే మనం పెద్ద ఎక్కువ రిస్క్ తీసుకోలేదు కదండి, కొంచెం మల్లికే అల్లాము. మరలా ఒక బీడ్లోకి ముందుకు వచ్చేయండి, కిందకి తీసుకొచ్చేయండి. ఇక్కడ కట్ చేసేయండి, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఇలా ఓకే అండి. సోఫాకి ఒక కోడ్ అయితే రెడీ చేసాం. ఈ 3 కూడా నేను వేసేస్తాను, మీరు వేసేయండి. చెప్పే కదండి, ఇక్కడ ఈ 3 సైడ్స్న వేసేయండి. నేను వేసేస్తాను, వేసిన తర్వాత ఎలాగో చూపిస్తాను ఫైనల్, మీరు వేసేయండి. అబ్బా నేను ఈ 3 వైపులను కూడా వేసేసానండి. ఇదిగోండి ఇలా మొత్తం ఒకసారి చూడండి. ఓకేనా, ఇంకొక పెద్ద కుర్చీ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఈ చైర్ ఉంది కదా, చిన్న చైర్ ఉంది కదా, ఇలా రౌండ్ అవునో పైకి వచ్చేట్టు పెట్టుకోండి. ఒక్కసారి దీన్ని ఇలా అనేసేయండి.
సెట్ చేసే ముందు మనం చక్కగా దీన్ని ఇలా అనేసి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఒక్కసారి నీట్ చేసేసుకోండి. ఇలా మనం దీన్ని ఎటుకు పడితే అటు నొక్కేసాం కాబట్టి కొంచెం ఒక్కసారి నీట్ చేసేసుకోండి. చక్కగా బీట్ టు బీట్ ఇలా రావాలి. ఇక్కడ కూడా అంతేనండి, వెనక భాగం కూడా ఇలాగే ఒకసారి సెట్ చేసేసుకోండి. దీన్ని కూడా సెట్ చేసేసి ఇది చూసారా, దీన్ని ఇది పైకి వచ్చేట్టు ఇలా పెట్టేసేయండి. చక్కగా సోఫా సెట్ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయిందండి. చూసారా, ఇప్పుడు ఇక్కడ మనకి ఎలా ఉండాలంటే ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. ఈ 2 బీడ్స్ మనం యాడ్ చేసినట్టుగా ఇక్కడ రావాలి. అసలు మనం మొత్తం ఇది మొత్తం కలిపి ఒకే సెట్ లాగా ఉండాలన్నమాట. మనం తీస్తే తప్పనిడిచేలా సోఫా సెట్కి ఇదే అందమండి. ఇక్కడ చక్కగా దీనిలో చిన్న కుర్చీ వెళ్ళిపోయి సిట్ అయిపోవాలి. అస్సలు కొంచెం కూడా ఖాళీ లేకోకుండా మనకు చూసారా 4 బీట్స్తో మరలా అల్లినట్టుగానే ఉంది. ఇప్పుడు మనం ఇలా చూసామనుకోండి 2 స్టెప్స్ 4 బీట్ మెథడ్ వేసినట్టుగా ఉన్నదనమాట. కానీ మనం వేసింది లోపల ఒక చైరు బయట ఒక చైరు అనమాట. ఓకేనా, దీనికి ఇదే అందమండి. ఈ రౌండ్లో ఒకటి ఇక్కడ చూసారా, చిన్న చైర్కి ఈ రౌండు, పెద్ద చైర్లకి సైడు చేతులు పెట్టుకున్న ప్లేస్లో ఈ రౌండ్లు ఒరిజినల్ సోఫా సెట్ ఉన్నట్టే ఉంటుందండి. ఓకేనా, ఇదిగోండి చూడండి, టోటల్ లుక్ చూసేయండి ఎంత బాగుందో. వీటిలో మీ ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చండి. కానీ స్నఫ్ వేసుకుంటే కంపల్సరీగా ఇక్కడ ఏదైనా కలర్ వేసుకోండి అబ్బా. వైట్ అనే కాదు, మీకు నచ్చిన కలర్ ఏదైనా వేసుకోండి. పింక్ అయినా వేసుకోవచ్చు స్నఫ్కి. డార్క్కి వైటే వేయాలని రూల్ ఏం లేదండి. మన దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి వేసేసుకుంటామేనండి. మనకు నచ్చిన బీడ్స్, మన దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి ఐటమ్ అనేది మనం రెడీ చేసేసుకుంటామే. ఓకే అండి, ఇదిగోండి చూడండి 2 ఎంత బాగున్నాయో. అందుకే మీకు 2 అల్లుకోండి అని చెప్తున్నానండి. సింగిల్గా ఉన్నదానికి నుండి 2 ఉన్నదానికి చూడండి ఎంత అందంగా ఉంటాయో. ఇలా 2 పెట్టినా బాగుంటుందండి. మనం త్రిబుల్ అల్లుకోకపోయినా 2 పెట్టినా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి స్పెషల్ లుక్ కనిపించాలి అంటే ఇలా ఒక షీట్ అల్లుకుని దీన్ని ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఎందుకంటే స్పెషల్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ షీట్ ఇలా అల్లుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇలా సింగిల్ పెట్టుకుంటేనోనే ఇలా ఉంటుంది, డబుల్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఓకేనా, చూడండి ఎంత బాగున్నాయో. ఓకే అండి, సోఫా సెట్ అయితే పూర్తిగా మనకి రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో నేను ఇప్పుడు సింగిల్ సిట్టింగ్ కాబట్టి డబల్ సిట్టింగ్కి నేను రెడీ చేసేసుకున్నాను. అల్లటానికి ఇది ఎలా వేయాలి అనేది బ్రీఫ్గా చెప్పేస్తానండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఓకేనా, ఇదండి ఈనాటికి వీడియో. మీకు నచ్చితే బీడ్ వర్క్తో సోఫా అల్లే విధానం పార్ట్ 4 4 వీడియోలతో కానీ మనకి రెడీ అవ్వలేదండి. ఓకేనా, నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అల్లుకున్న తర్వాత ఒక కామెంట్ చేసేయండి అబ్బా, కామెంట్ చేసేయండి, ఒక లైక్ ఇచ్చేసేయండి. ఓకే అండి, ఈ వీడియో అంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. మరలా పార్ట్ 5లో డబల్ సిట్టింగ్ సోఫా అల్లే విధానం ఎలాగో చెప్తాను. అల్లుకుంటానికి మీరు రెడీగా ఉండండి. ఈ వీడియో అంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.